సో మరి బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? సో మరి ఎలా అనిపిస్తుంది షో? బాగుందా? అన్ని సీజన్ల కన్నా కొంచెం ఇది బాగుంది, గొడవలు ఎక్కువ అంట. మీకు గొడవలు అంటే ఇష్టమా? అవును. సో మరి నిన్న అభయ్ గారిది ఎలిమినేషన్ జరిగింది కదా, అది ఫేరా అన్ఫేరా? ఫేరే. ఎందుకు ఫేర్? ఆయన యాటిట్యూడ్ అంతా కొంచెం బాగాలేదు. బిగ్ బాస్ హౌస్ కి వచ్చి బిగ్ బాస్ అంటే ఎవరు ఉంచుతారు? సో కొంచెం అన్ఫేర్ గా కూడా అనిపించింది, అన్నందుకు పంపించేసినట్టు. సాటర్డే రోజు నాగార్జున గారు గేట్ తెరిచి వెళ్ళిపో అని చెప్పారు కదా, అప్పుడు ఆయన పోనందుకు ఫీల్ అవుతున్నారు, లేకపోతే సండే రోజు ఎలిమినేట్ అయిపోయినందుకు ఫీల్ అవుతున్నారు? ఎలిమినేట్ అయిపోయినందుకు హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉందా? ఎందుకంటే వాళ్ళ క్లాన్ ఉంది కదా, సరిగ్గా ఉంచితే అందరికి కొంచెం ఫుడ్ అవి కూడా వచ్చేవి. ఆయన నెగ్లెక్షన్ వల్ల వాళ్ళకి ఫుడ్ లేదు, ఏం లేదు. సో లాస్ట్ వీక్ రెడ్ ఎగ్ తీసుకెళ్లి నిఖిల్ గారు సోనియా గారికి ఇచ్చారు కదా, అది కరెక్టేనా? అంటే వేరే సీతకి ఇవ్వాల్సింది, తను చాలా ఎఫెక్ట్ పెట్టింది కదా, సీతకి ఇస్తే బాగుండేది. సీత గారికి ఇస్తే బాగుండేది. సూపర్. సో గేమ్స్ ఎవరు బాగా ఆడుతున్నారు హౌస్ లో? యష్మి గారా? ఇంకా వరంగల్ డైరీస్ తన పేరేం పేరు? నబీల్ గారు. నబీల్. ఓకే, ఇద్దరు బాగా ఆడుతున్నారు. సేఫ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు హౌస్ లో? సోనియా గారు. ఎక్కడ అనిపించింది? అంటే గ్రూప్ మీటింగ్స్ అలా దాంతోనే వెళ్ళిపోతాయేమో ఆమె లాస్ట్ వరకు అనిపిస్తుంది నాకు. లాస్ట్ వరకు ఆమె వెళ్ళిపోతాయేమో. మరి బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? ఎలా అనిపిస్తుంది షో అంటే ఇప్పుడు కొంచెం బాగలేదు అనిపిస్తుంది, ఎందుకంటే బిగ్ బాస్ ని కొంచెం డిస్ప్యూట్ చేసి మాట్లాడారు కాబట్టి అబ్బాయి గారు వెళ్ళడమే కరెక్ట్ అనుకుంటున్నాను. ఆయన ఎలిమినేషన్ ఫెయిరేనా? ఎలిమినేషన్ ఫెయిరే అని అనిపిస్తుంది. సంథింగ్ అంటే బిగ్ బాస్ పట్ల అట్లా మాట్లాడడం, అఘోరపరచడం మిస్టేకే. కాకపోతే మంచి లాస్ట్ ఛాన్స్ ఇచ్చారు, కాకపోతే ఇంకా ఆ తొందరలోనే తను అలా లాస్ట్ ఛాన్స్ కూడా యూజ్ చేసుకునే అవకాశం లేదు, ఇంతలోపే ఎలిమినేట్ అయిపోయారు. సో మీకు ఏమనిపించింది బిగ్ బాస్ అట్లా అన్నప్పుడు? అంటే ఆయన హౌస్ లోనే ఉంటూ ఆయన అలా అనడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఇన్ని సీజన్స్ చూస్తున్నాం, ఎవరు అలా చేయలేదు. బిగ్ బాస్ ని ఆయన చెప్పేది, ఆయన పెట్టే రూల్స్ నే అగ్రీ చేస్తూ ఇప్పటి వరకు వచ్చారు, కాకపోతే ఇప్పుడు అలా అనడం మిస్టేక్ అనిపిస్తుంది. సో లాస్ట్ వీక్ మన నిఖిల్ గారు రెడ్ ఎగ్ తీసుకెళ్లి సోనియాకి ఇచ్చారు కదా, అదెంత వరకు కరెక్ట్? అది రాంగ్ అనిపిస్తుంది. అంటే ఎగ్స్ కోసం అందరూ కష్టపడ్డారు, కాకపోతే సీత గారికి ఇచ్చి ఉంటే అవి బాగుండేది, తను కూడా చాలా కష్టపడ్డారు కదా అని అనిపిస్తుంది. గేమ్స్ ఎవరు బాగా ఆడుతున్నారు హౌస్ లో? గేమ్స్ నిఖిల్ బాగానే ఆడుతున్నారు, సీత బాగానే ఆడుతున్నారు, ఆల్మోస్ట్ అందరు బాగానే ఆడుతున్నారు. సేఫ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు? సేఫ్ అంటే ఇంకా ఐడియా లేదు, ఇంకా చూడాలి, పూర్తిగా చూడలేదు, కొంచెం చూస్తాను. ఓకే, రాను రోజుల్లో తెలుస్తుంది. అనిత. సారీ, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? ఎలా అనిపిస్తుంది షో? ఓకే, బాగుంది, అందరు బాగా ఆడుతున్నారు, నైస్. సో మరి నిన్న అభయ్ గారిది ఎలిమినేషన్ జరిగింది కదా, అది ఫేరా అన్ఫేరా? యాక్చువల్లీ అన్ఫేర్. ఎందుకు అంటే నాకు తెలిసినంత వరకు నిఖిల్ బాగా ఆడుతున్నాడు, అభయ్ బాగా ఆడుతున్నాడు, సో ఇద్దరిని ఈక్వల్ చూడట్లే బిగ్ బాస్. సో నాకు తెలిసినంత వరకు అన్ఫేర్. నేను చూస్తున్నాను, డైలీ ఎపిసోడ్ చూస్తున్నా, అంతా బాగుంది. అభయ్ది మాత్రం అన్ఫేర్ అనిపించింది, ఐ మీన్ ఎలిమినేట్ చేయడంలో. అంటే బిగ్ బాస్ ని అట్లా అనడం కరెక్టే అంటారా? అంటే అది రాంగే, బట్ మరి బిగ్ బాస్ అదంతా చేసే అంతలాగైతే కాదు. నాకు తెలిసినంత వరకు అన్ఫేర్, కానీ బిగ్ బాస్ అలా అని ఉండకూడదు. సో లాస్ట్ వీక్ నిఖిల్ గారు రెడ్ ఎగ్ తీసుకెళ్లి సోనియా గారికి ఇచ్చారు కదా, అదెంత వరకు కరెక్ట్? అంటే అంత మంది అమ్మాయిలు అంత స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చారు కదా. యాక్చువల్ గా సీత మంచిగా ఆడింది, కాంపిటీషన్ మంచిగా ఇచ్చింది, అయినా వెళ్ళి సోనియాకి ఇచ్చాడు. సో దిస్ ఈస్ అన్ఫేర్ నన్ను అడిగితే. సో మరి గేమ్స్ ఎవరు బాగా ఆడుతున్నారు హౌస్ లో? ఓలారా మొత్తం హౌస్ లో మొత్తం అయితే నాకు తెలిసినంత వరకు నిఖిల్, నబీల్ బాగా ఆడతాడు, నిఖిల్ అండ్ అభయ్ గారు వెళ్ళిపోయారు, సీత, విష్ణుప్రియ గారు. సో మరి సేఫ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు హౌస్ లో? యష్మి గారా? అంటే ఆమెనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటున్నారు కదా. కానీ నేను అనలైజ్ చేసిన ప్రకారం అయితే యష్మి గారే సేఫ్ గేమ్ ఆడుతున్నారు. సారిక. సారీ, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? ఎలా అనిపిస్తుంది షో? బానే ఉంది, బట్ అన్ని సీజన్స్ తో కంపేర్ చేస్తే కొంచెం లో అనిపిస్తుంది నాకు. అంటే ఎవరు తెలిసిన వాళ్ళు లేకపోవడం వల్ల కొంచెం అదొక ఫాల్ట్ అవుతుందని అనిపిస్తుంది. సో మరి నిన్న అభయ్ గారిది ఎలిమినేషన్ జరిగింది, అది ఫేరేనా?
ఫేరే. బిగ్ బాస్ అలా అనడం కరెక్ట్ కాదు, ఎందుకంటే అదే హౌస్ లో ఉండి అక్కడే వాళ్ళన్నిటికీ అగ్రి అయ్యే అందులోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ అలా అనడం కరెక్ట్ కాదు, ఎందుకంటే అది అతని షో, వాళ్ళకి నచ్చినని రూల్స్ పెడతారు. ఆడడం అది మన చాయిస్, అది అంటే అలా అనడం కరెక్ట్ కాదు. ఇప్పుడు అభయ్ గారు అట్లా అనేటప్పుడు పక్కన వాళ్ళు ఆపలేదు కదా, వాళ్ళ హస్తం కూడా ఏమైనా ఉందంటారా? అలా ఏం లేదు, మనం ఏంటంటే ఎవరైనా కామెడీ చేసి పక్క నుండి ఆబ్వియస్ గా నవ్వుతాం, వాళ్ళకి మిస్టేక్ అని కాదు, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది కాబట్టి అలా అని చెప్పట్లేదు. సరే, లాస్ట్ వీక్ గుడ్డు దొరికింది మన నిఖిల్ గారికి, అది తీసుకెళ్లి సోనియా గారికి ఇచ్చారు, అది కరెక్టేనా? ఎంతవరకు కరెక్ట్? అంటే వేరే వాళ్ళు ఇంకా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు కదా. అది కరెక్ట్ కాదని తెలుసు, బట్ ఫ్రెండ్ అన్నప్పుడు ఆబ్వియస్లీ సోనియాకే ఇస్తాడు, అది అందరికి తెలిసిందే. ఓకే, సో అది ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్యలో ఉంది కాబట్టి, వాళ్ళిద్దరు ఒక బాండింగ్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ సోనియాకే ఇస్తాడని. అంటే ఫస్ట్ సోనియా గారు నిఖిల్ గారితో కూడా పడి లాస్ట్ గుడ్డు ఉంది అని తెలియగానే పోయి మంచిగా మాట్లాడడం ఇవన్నీ అది గేమ్ లో కామన్ బ్రో. సోనియా ఏంటంటే స్ట్రాటజీతోనే వస్తుంది, సో అదే స్ట్రాటజీతో నిఖిల్ ఇన్ఫ్లుయెన్స్ చేసేసి తీసేసుకుంది. ఓకే, సో మరి హౌస్ లో గేమ్స్ ఎవరు బాగా ఆడుతున్నారు? నాకైతే యష్మి ఫేవరెట్ అసలు. తను టైగర్ అసలు చాలా బాగా ఆడుతుంది, నాకు అలాంటి వాళ్ళు చాలా ఇష్టం. ఎందుకంటే సోనియా వాయిస్ రేజ్ చేసినా సరే తనకి కరెక్ట్ కౌంటర్ ఇస్తుంది, అంటే ఎవరికి భయపడకుండా తను ఇండిపెండెంట్ గా ఆడుతుంది. ప్రేరణ యష్మి ఫేవరెట్ నాకు. యష్మికి ఎంత నెగిటివిటీ వచ్చినా బట్ నాకైతే యష్మి ఫేవరెట్. సో మరి సేఫ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు హౌస్ లో? సేఫ్ గేమ్ వచ్చేసి నిఖిల్ బానే ఆడుతున్నాడు, కానీ సోనియా వాళ్ళలో పడి సేఫ్ గా బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే సోనియా ముందు ఒకలా మాట్లాడుతున్నాడు, హౌస్ మేట్స్ ముందు ఒకలాగా. సో నిఖిల్ కొంచెం సేఫ్ అనిపిస్తున్నాడు. నేను అసలు నిఖిల్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ అనుకున్నా, టాప్ 5 లో పక్కా ఉంటాడు అనుకున్నా, బట్ చాలా సేఫ్ ఆడుతున్నాడు. అండ్ విష్ణుప్రియ నాకు నిజంగా నచ్చట్లేదు. స్టార్టింగ్ నాగార్జున వస్తే ఇన్నోసెంట్ లాగా యాక్టింగ్ చేయడం, దాని తర్వాత నార్మల్ గా ఇలా బిహేవ్ చేయడం నాకు నచ్చట్లేదు. అంటే ఎగ్ టాస్క్ లో కూడా గొడవ పడేసుకొని వస్తే సీత విష్ణుప్రియ హ్యాండ్ పట్టుకొని తనని నెట్టేయడం, అంటే తన రియల్ క్యారెక్టర్ ఇదేనేమో, నాగార్జున ముందు యాక్టింగ్ చేస్తుందేమో విష్ణు అన్నట్టు అనిపించింది. యాక్చువల్లీ నాకు విష్ణుప్రియ అంటే బయట చాలా ఇష్టం, తన యాంకరింగ్ నాకు బాగా ఇష్టం. పోరా నుండి తనని ఫాలో అవుతున్నా, బట్ ఇక్కడ తను ఏదో బాగా ఆడుతుంది అనుకున్నా, కానీ అంతా ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఆడట్లేదు, కొంచెం కన్నింగ్ అనిపిస్తుంది. మరి బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? ఎలా అనిపిస్తుంది షో? బాగుందనా? సీజన్స్ ని బట్టి ఈ సీజన్ అంత ఎక్స్పెక్టెడ్ గా లేదు, కాకపోతే బాగానే ఉంది. ఫైటింగ్స్ అలాంటివి కొద్దిగా బాగుండేది, చాలా బాగున్నాయి ఫైటింగ్స్ కానీ అలా చేయడం. పోయిన సీజన్లలో కామ్ గా ఉండడము, కామెడీ ఎక్కువ ఉండే. ఈ సీజన్ లో కొద్దిగా సీరియస్నెస్ గా అలా ఉంది. అవే ఎలిమినేషన్ అంటే కొద్దిగా ఫెయిరే, కాకపోతే ఒక ఛాన్స్ ఇచ్చి ఉండాలి, కాకపోతే ఎలిమినేట్ చేశారు. ఫెయిర్ ఎలిమినేషన్. బిగ్ బాస్ లో ఉండి బిగ్ బాస్ ని తిట్టడం అంటే బిగ్ బాస్ కి నచ్చదు కదా, అందుకే ఫెయిర్ ఎలిమినేషన్ అంటున్నాను. అబ్బాయి ఉంటే గేమ్ ఇంకోలా ఉండేది, కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకోలేదు అసలు. ఇప్పుడు ఆదిత్య గాని పృథ్వీ గాని వాళ్ళిద్దరు ఒకరిద్దరు అనుకున్నాం, అబ్బాయిని తీయడం కొంచెం అన్ఫేరే, కాకపోతే బిగ్ బాస్ ని అన్నాడు కాబట్టి అది ఫెయిరే. బిగ్ బాస్ ప్రకారం, బిగ్ బాస్ ఆర్డర్ ప్రకారం బిగ్ బాస్ అసలు ఏదైనా అనాలంటేనే భయపడతారు, కానీ అన్ని మాటలు అన్నారు కాబట్టి బిగ్ బాస్ ఉంచకపోవడమే కరెక్ట్. మళ్ళీ ఈసారి అందరికి అది అలసైపోతుంది. చాలా మంది అభయ్ గారు శివాజీ గారు లాగా అవుతారు సీజన్ అనుకున్నారు. అంత కెపాసిటీ ఉన్న కంటెంట్, స్ట్రాంగ్ కంటెంట్ అన్న, కాకపోతే అట్లా చేయడం వల్ల కొంచెం నోటు దూడడం వల్ల అదే కానీ, లేకపోతే పోయిన పాస్ట్ సీజన్ లో షెండు గానీ అలా ఉన్నారు, కామ్ గా ఉండి గేమ్ ఆడడం అలా అనుకున్నాం. ఫైనల్ లాగా వస్తారు అనుకున్నాం, కాకపోతే బిగ్ బాస్ ని తిట్టాడు, అదే నెగిటివ్ అయింది, అందుకే ఇంకా ఎలిమినేట్ అయింది. టాప్ 5 ఉండేవాడు అన్న, ఖచ్చితంగా టాప్ 5 ఉండేవాడు, గట్టి కంటెస్టెంట్. కాకపోతే కొంచెం ఒక్క రోజే తప్పు చేసిందో ఆ ఒక్క రోజు వల్ల బయటిపోయింది. ఆ ఒక్క రోజే కంప్లీట్ ఆ డైలాగ్స్ అన్ని ఒకే రోజు ఒకే ఎపిసోడ్ లో ఎత్తిపోయింది మొత్తం. సో మరి గేమ్స్ ఎవరు బాగా ఆడుతున్నారు హౌస్ లో? గేమ్స్ మణికంఠ ఫస్ట్ చాలా వీక్ అనుకున్నాం, ఫస్ట్ వారం వెళ్ళిపోవచ్చు. మణికంఠ బాగా ఆడుతున్నాడు. నిఖిల్ కొద్దిగా ఫస్ట్ వీక్ ఎమోషనల్ ఉన్నాడు, ఇప్పుడు బాగానే ఆడుతున్నాడు నిఖిల్. సీత పర్లేదు, ప్రేరణ కొంచెం అన్ని కొంచెం కానీ కొద్దిగా ఓట్స్ అలా వదలడం వల్ల కొద్దిగా నెగిటివ్ అవుతుంది. గేమ్స్ పరంగా స్ట్రాంగ్ ప్రేరణ గానీ యష్మి గానీ పర్లేదు. ఇంకా బాగానే ఉంది. సోనియా కొంచెం బాగా మైండ్ గేమ్ ఆడుతుందా, ఫిజికల్ టాస్క్ ఆడలేకపోయినా మైండ్ గేమ్ మాత్రం కొంచెం బానే. అంటే ఇప్పుడు లాస్ట్ వీక్ రెడ్ ఎగ్ తీసుకెళ్లి నిఖిల్ గారు సోనియా గారికి ఇచ్చారు కదా, మరి అది ఎంతవరకు కరెక్ట్? అది అదే ఆయనకు ఆమె క్రష్ కాబట్టి కొంచెం ఇష్టం కాబట్టి ఆమెకి ఏమనుకోవాలో అర్థం కావట్లేదు నాకు. కొద్దిసేపు ఏమో అబ్బాయితో ఉంటది, కొద్దిసేపు ఏమో నిఖిల్ తో ఉంటది, కొద్దిసేపు ఏమో ఇంకా అలా పృథ్వీతో. అసలు అర్థం కావట్లేదు సేఫ్ గా ఆడుతుందో లేదంటే
బాగా మైండ్ గేమ్ ఆడుతుంది అన్న. ప్రతి సంవత్సరం ఒక ఎఫ్ఐఆర్ ఉంటది కదా, ఇంట్లో ఈ సంవత్సరం వాళ్ళది. ఎవరెవరిది? నిఖిల్, సోనియా. సోనియా ఒకరితో కాదు, ఎవరితో అవసరం ఉంటే వాళ్ళతో అనమాట. అట్లా చేసుకుంటూ పోతుంది. సేఫ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు హౌస్ లో? సేఫ్ గేమ్ సోనియా చెప్పొచ్చు అన్న. సోనియా ఒకటి పోతే ఆదిత్య ఆడట్లేదు, గేమే ఆడట్లేదు. అవును, ఆదిత్య గారు ఆడకపోయినా కూడా నామినేషన్స్ లో కూడా ఉంటలేరు. ఎందుకంటే నామినేషన్ లో కూడా ఉండట్లేదు. ఈ రోజు వచ్చిండు, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ వస్తుంది కదా, ముందే వస్తుంది కదా. ఈ రోజు నామినేషన్ లో నబీల్ కూడా ఈ రోజు వచ్చిండు. నబీల్ బాగా మంచిగా ఆడుతున్నా, టాప్ 5 లో ఉంటాడు. నబీల్ కూడా బాగా ఎక్సలెంట్ గా ఆడుతుంది గేమ్. ఆదిత్య ఆడుతున్నాడు కానీ కాకపోతే కనిపించట్లేదు ఆట, కాబట్టి అందరూ స్క్రీన్ అనేది లేదు, స్క్రీన్ టైం ఇవ్వట్లేదు. ఆదిత్యకి ఇవ్వట్లేదు. పోయిన సీజన్ శివాజీ లాగా అట్లా కామ్ గా కూల్ గా ఆడదామని చూస్తుండే కానీ శివాజీ కొంచెం మైండ్ చూపించి కెమెరాకి కనపడడం చేసేవాడు బాగున్నది. ఆదిత్యకు ఒక వీక్నెస్, అది ఇంప్రూవ్ చేసుకుంటే ఇంట్లో లేకపోతే కనుక ఇబ్బంది పడుతుంది ఆదిత్య కూడా. ఈ వీక్ అనుకుంటున్నాం ఆదిత్య గారు ఈ వీక్ వెళ్ళిపోతారు. ఇద్దరులో అసలు పృథ్వీనన్నా కొద్దిగా మొన్న సాటర్డే ఎపిసోడ్ లో నాగార్జున వాళ్ళు కొద్దిగా అంటే లైక్ తిట్టడం వల్ల, తిట్టడం కాదు మామూలుగా అభినందించాడు కదా, కొద్దిగా బాగా తిట్టలేదు, తిడతాడేమో అనుకున్నా కానీ అభినందించాడు. ఆయన ఏదో వర్డ్ వాడినాడు మధ్యలో, ఆ వర్డ్ గురించి తిడతారు అనుకున్నారు. బట్ ఇది సెకండ్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్ ఇవ్వను, డైరెక్ట్ ఆల్రెడీ ఒక ఛాన్స్ అయిపోయింది, సెకండ్ ఛాన్స్ ఇచ్చాము, ఇంకా థర్డ్ ఛాన్స్ అయితే రెడ్ కార్డ్ అని చెప్పేశాడు. మరి బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? ఎలా అనిపిస్తుంది షో? బాగానే అనిపిస్తుంది. సీజన్స్ ని బట్టి సీజన్ కన్నా ఇది కొంచెం బెటర్ గేమ్ పరంగా. సో అభయ్ గారు ఎలిమినేషన్ జరిగింది కదా, మరి అది ఫేరేనా? ఫేరే అనుకుంటున్నాను. ఎందుకు అనుకున్నారు ఫేర్ అని చెప్పి? లాస్ట్ 2 days నుండి అభయ్ బిగ్ బాస్ ని ఇట్లా కొంచెం తక్కువ చేసి మాట్లాడినట్టు అనిపించింది. అది కరెక్టేనా అలా మాట్లాడాలంటే? బిగ్ బాస్ ఆయన ఇంట్లోకి వెళ్ళి ఆయన మీద పంచలు వేసుకుంటా, జోకులు వేసుకుంటున్నా, కరెక్ట్? మీకేమనిపించింది ఆ మాట్లాడిన వీడియో చూసినప్పుడు? అబ్బాయి పర్సనల్ గా చూస్తే చాలా మంచోడు, ఇన్ని వీక్స్ నుండి మంచిగా చూసాం. లాస్ట్ లో అలా ఎందుకు అన్నాడో మాకు కూడా అర్థం కాలేదు. తీసేసారు ఫెయిర్ ఎలిమినేషన్. సో మరి గేమ్ ఎవరు బాగా ఆడుతున్నారు హౌస్ లో? నిఖిల్, నైనిక, సీత, ప్రేరణ, యష్మి. మీ పరంగా? నిఖిల్ సింగిల్. సో మరి నిఖిల్ గారు లాస్ట్ టైం రెడ్ ఎగ్ తీసుకెళ్లి సోనియా గారికి ఇచ్చారు కదా, సో వేరే వాళ్ళు కూడా చాలా బాగా ఆడారు, టఫ్ కాంపిటీషన్. సోనియా గారికి ఇవ్వడం కరెక్టేనా ఎగ్? నిఖిల్ ని సోనియా ఎమోషనల్ డ్యామేజ్ చేసింది కాబట్టి తనకి ఇచ్చింది అనుకుంటున్నారు. ఇస్తే బాగుండు. అందరూ సీత గారికి రావాలని అనుకున్నారు కానీ సోనియా గారికి ఇచ్చారు. సో మరి సేఫ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు హౌస్ లో? విష్ణుప్రియ గారా? ఎక్కడ అనిపించింది సేఫ్ గేమ్ ఆడుతున్నారు? ఎక్కడ రియాక్ట్ కావాలో అక్కడ కాకుండా మిగతా టైంలో రియాక్ట్ అవుతాం. నాగార్జున గారు వచ్చినప్పుడు సైలెంట్ గా కూర్చొని గేమ్ కామెంట్స్ చేసినప్పుడు ఎక్కువ రియాక్ట్ అవ్వడం,